ఆ తర్వాత బడ్జెట్లో కూడా మంచి పొజిషన్ అంటే ఏపీకి కావచ్చు అమరావతికి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పోలవరం పూర్తిగా కూడా మేము తీసుకుంటాం త్వరగా పూర్తి అయ్యే బాధ్యత తీసుకుంటాం అట్లాగే అక్కడ ఖర్చుకు సంబంధించి కూడా చాలా అంశాలు మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అట్లాగే ఏపీ వ్యాప్తంగా కూడా చాలా మంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఈ బడ్జెట్కి సంబంధించి కావచ్చు రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఈ ఏదైతే ఉందో ఈ రాయితీలు కావచ్చు ఏదైనా కానీ ఈ బడ్జెట్లో సముచిత స్థానం ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగిన పరిస్థితి అయితే కనిపించింది బడ్జెట్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా హడావిడి అందరూ ప్రజలు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు అందరూ సంతోషంగా ఉన్న పరిస్థితి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తీరు మనకు తెలుసు. ఆయన తీరు సపరేట్ అని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నారు, ఆయన ప్రతిపక్ష హోదా కోసం జగన్ పెడబొబ్బలు పెడుతున్న పరిస్థితి. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఏపీ ప్రజలు కూడా ఈ 11 సీట్లే ఇచ్చారు మీకు ఇంత చాలని చెప్పి అయినా ప్రతిపక్ష హోదా కోసం ఆరాట పడుతూ జగన్ ఈ అసెంబ్లీ సమావేశాలను కూడా డుమ్మా కొట్టి ఢిల్లీకి వెళ్ళిపోయి జగన్ ఏపీలో పూర్తిగా శాంతి భద్రతలు విఘాతం కలుగుతోంది, పూర్తిగా హత్య రాజకీయాలు కొనసాగుతున్నాయి, దాదాపుగా 45 రోజులకే ఈ విధంగా కొనసాగుతోంది అంటూ కూడా చాలా హడావిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా పార్టీ నేతలతో కలిసి ఢిల్లీలో జగన్ ధర్నా కూడా చేస్తూ ఉన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చిన సమయంలో ప్రస్తుతం ఇక ఢిల్లీలో జగన్ ధర్నాపై ఇటు ఎన్డీఏ నేతలు కావచ్చు ప్రజలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏమడుగుతున్నారైనా వై నాట్ ప్రతిపక్ష నేత హోదా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇంత ఎవరిని అడిగినా చెప్తారు కదా, అంటే ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ ఎంత, వచ్చినటువంటి సీట్లు ఎంత, దానికి మరి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అంత మాత్రం తెలియదా? అదేవిధంగా ఈ 45 రోజుల్లోనే రాష్ట్రంలో అసలు ఏం జరగలే, ఇబ్బందికర పరిస్థితులు లేవు, దీనికే రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ అసలు ఎవరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి సలహాలు అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. నిన్న జగన్ రెడ్డి సోదరి షర్మిల కూడా మాట్లాడుతూ మరి వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు అంటే బాబాయ్ చిన్నాన్న హత్య జరిగినప్పుడు మరి ఢిల్లీలో ఎందుకు ఫైట్ చేయలేదు, ధర్నా ఎందుకు చేయలేదు అంటూ కూడా తను ప్రశ్నిస్తారు. తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి ఈ హత్య ఏదైతే ఉందో ఇది రాజకీయ హత్య కాదు, ఇది ఇద్దరు వ్యక్తుల మీద జరిగింది, దీనికి హడావిడిగా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం లేదు అంటూ కూడా షర్మిల కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారు. అసలు ఏ పార్టీలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నా, ఎవరు వచ్చారు, అసలు ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి మనం చూసి ఆ తర్వాత మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ప్లే చేయండి. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault. రైట్, ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రంలో సంతోషం సంబరాలు ఉంటే ఆయనకు నచ్చదు కాబట్టి ఢిల్లీ వెళ్ళి ఇప్పుడిప్పుడే కొద్దిమంది పారిశ్రామికవేత్తలు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పట్టుబడులు పెట్టడానికి ఆలోచన చేస్తున్న పరిస్థితులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లేరు, కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు దార్శనికత వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు వస్తున్న పరిస్థితులు. మళ్ళీ అలా రాకుండా ఇలా ఢిల్లీ వెళ్ళి ఆ ఇంగ్లీష్లో మాట్లాడి ఇంగ్లీష్ ఛానల్తో సో ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా చేయించే